ఆ కార్యక్రమంలో పాల్గొనలు అంతా కూడా దత్త కృప. దత్తుడి యొక్క సంకల్పం లేకుండా ఎవరు దత్త సామ్రాజ్యాన్ని అడుగు పెట్టలేరు. శ్రీపాద వల్లభులు చెప్తారు. ఏం చెప్పారు శ్రీపాద వల్లభులు? శ్రీపాదుల చేత ఎంతమంది చదివారు? ఇందులో శ్రీపాద వల్లభ చింతామణి ఎంతమంది చదివారు? చదివామ్మా. అక్కడ దత్తస్వామి ఒక మాట చెప్తారు. శ్రీపాద వల్లభులు ఏమని? అనేక జన్మలుగా ఉన్నటువంటి పాపకర్మలు నశించి పుణ్యకర్మలు బుద్ధిపరైనప్పుడే దత్త అనాలనిపిస్తుంది. అంటే మామూలుగా దత్తనామం చేయడం అంటే అంత సులభం కాదు. దత్తుడికి తెలుసుకోవాలని అంత సులభం కాదు. దత్తుడికి తెలుసుకోవాలి అంటే ముందు మనకు కర్మ సంచితం అయిపోయి ఉండాలి, కర్మ వినాశనం జరిగిపోయి ఉండాలి. అప్పుడు కానీ దత్తుడి గురించి మాట్లాడలేము, దత్త తెలుసుకోవాలి. దత్తాన్ని ఎందుకు అనాలి అంటే దత్త అనేది అమృత బీజం, అమృతతత్వం. మంత్రశాస్త్రం ప్రకారము దత్త అంటే 3 అమృత బీజాలు ఉన్నాయి అందులో. అంటే అపారమైన అమృతతత్వాన్ని మనలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి 3 అంటూ ఏదైతే ఉంటుందో అవన్నింటినీ తీసివేసి పరమార్థాన్ని చూపించేటువంటి తత్వం ఏదైతే ఉందో అది దత్తతత్వము, అమృతతత్వము. అమృతత్వం అంటే ఇక మళ్ళీ జన్మించక్కర్లేనటువంటి స్థితికి తీసుకువెళ్ళేటువంటి తత్వం దత్తతత్వం. ఒక్క దత్తుడి తప్ప ఇంకెవరో మోక్షాన్ని ఇవ్వలేదు. అందుకే అక్కడ ఉంటుంది కదా, భక్తి ముక్తి ప్రదాయక అని చెప్పి అంటాడు. దత్తాత్రేయో హరి సాక్షాత్ ముక్తి ప్రదాయక. పరమశివుడు చెప్తాడు ఈ మాట త్రయామతంత్రంలో. అందువల్ల దత్తుడి గురించి తెలుసుకోవడం ఎందుకంటే దత్తుడి గురించి తెలుసుకుంటే అందరి దేవతల గురించి తెలుసుకున్నట్టే. ఎందుకంటే దత్తుడు సర్వదేవీ దేవతా స్వరూపం. ఈ సమస్త దేవతలకి సమస్త విశ్వానికి కూడా అధిపతి ఎవరయ్యా అంటే దత్తుడే, ఇంకెవరు కాదు. అనఘాలక్ష్మి మహాతల్లి ఆమె. దత్తుడి యొక్క స్త్రీ శక్తి మధుమతీదేవి ఆవిడ పేరు, మధుమతీదేవి. ఆయన అనఘుడైనప్పుడు ఆవిడ అనఘాదేవి అవుతుంది. ఆవిడ పద్మావతి అయితే ఆయన వెంకటేశ్వరుడు అవుతాడు. ఆమె లలితా త్రిపుర సుందరి అయితే ఆమె మహాశివుడు అవుతాడు. ఆ విధంగా అన్ని రూపాలు కూడా అభేద తత్వమైన రూపం ఏదే అంటే అనఘాలక్ష్మి సమేత అనఘ రూపం, అంటే మధుమతి సమేత దత్తాత్రేయ స్వరూపం. అటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క 6వ అవతారమైన లీలా విశ్వంభర అనేటువంటి అవతారం వచ్చిన రోజు పుష్యశుద్ధ పూర్ణిమ. అంటే ఇవాళ అంటే ఈ రోజున పుష్యశుద్ధ పూర్ణిమ నాడు దత్తాత్రేయ స్వామి యొక్క 6వ అవతారం రోజున ఇక్కడ మీరు దత్తహోమం చేసుకోవడము, అదేవిధంగా అనఘాష్టమి వ్రతం చేసుకోవడము, ఈ రెండు కూడా అత్యంత ప్రశస్తం, చాలా విశేషం. అది మామూలుగా ఎంతోమందికి దక్కని అదృష్టం. కానీ అలభయోగాలు అంటారు మీరు, అందరికీ దక్కని అదృష్టం. సంకల్పం ఎవరికీ రాదు, చాలా తక్కువ. ఎందుకంటే ఎవరికైతే అదృష్టం వాళ్ళకే వస్తున్న సంకల్పం ఇవాళ చేసుకోవాలి ఇవన్నీ అని చెప్పేసి నేను పంపిస్తుంటాను. ప్రతి నెల కూడా ప్రతి అవతారం గురించి ఒక వీడియో ఉంది. నేను దాంట్లో ఎందుకు అవతారం వచ్చిందో అది చేసి విధానం అన్నీ కూడా పంపిస్తూ ఉంటాను. అనేక మంది ఉన్నారు నా శిష్యులు. నా గ్రూపులో 700 మంది ఉంటారు. అలా అనేక గ్రూపులు వెళ్తూ ఉంటాయి. అది అక్కడ కొన్ని వేల మంది వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇందులో ఎంతమందికి సంకల్పం ఉంటుంది? అదృష్టం ఉండాలి, దత్తుడి యొక్క సంకల్పం ఉండాలి. లేకపోతే మనం ఏం చేయలేం. అడుగు వేయలేం. ఇవాళ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఇది నేను మాట్లాడే మాట కాదు. ఇది దత్త సంకల్పం లేకుండా నా నోటమున ఒక్క వాక్ కూడా ఒక అక్షరం కూడా బయటకు రాదు. కాబట్టి అటువంటి పరమాత్మ అయినటువంటి దత్తస్వామి వాడు ఏంటంటే ఆయన అనేక మంది శిష్యులు వెంటబడుతూ ఉంటే మాకు ఇది చెప్పు అది చెప్పు ఇది చెప్పు, మాకు వేదం చెప్పు, శాస్త్రం చెప్పు, పురాణం చెప్పు, అనేక మంది శిష్యులు వెంటబడుతూ ఉంటే వీళ్ళందరినీ పరీక్షించడం కోసం, వీళ్ళందరినీ తప్పించుకోవడం కోసం ఆయన పరిగెట్టి ఒక పెద్ద మడుగు ఉంటే అందులో దిగిపోయాడు. అలాగే 100 సంవత్సరాలు ఉన్నాడు ఆ సరస్సులో స్వామి. ఈ శిష్యులు ఎవరు బయటికి, అందరూ అక్కడే ఉన్నారు. ఇంకా 100 సంవత్సరాలు అయిపోతూ ఉండగా ఇంకేంటి బయటికి రాలేదు దత్తుడు, మనకేం తెలియదు, కొందరు వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకి ఏంటన్నమాట సహనం లేనివాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు, సగం మంది 70 మంది 80 మంది ఉన్నారు, 100 మంది అనుకుందాం. ఈయన ఏం చేశాడు, 100 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద పద్మం కమలం మీద కూర్చొని పైకి వచ్చాడు, దర్శనం ఇచ్చాడు. ఎట్లా దర్శనం ఇచ్చాడు? ఇది కూడా
ఆయనేమో ఇక్కడ కూర్చొని ఒక చేత్తో కళ్ళు ముందు తీసుకుని కళ్ళు తాగుతూ తొడ మీద ఒక స్త్రీని, అస్తవ్యస్తంగా బట్టలు ఉన్నటువంటి స్త్రీని తొడ మీద కూర్చోబెట్టి కనిపించగానే ఈ ఉన్నవాళ్ళు సగం మంది అయ్యో దత్తుడు భ్రష్టుడు అయిపోయాడు, ఇక మనకేం చెప్తాడే, మనం పోతాడు, వీళ్ళు వెళ్ళిపోయారు. కానీ మిగిలిన వాళ్ళు మాత్రం ఏమనుకున్నారు, 20-30 మంది దత్తుడికి అసలు ఏ విధమైనటువంటి అంటదో, ఇది మాయా, ఆమె మహాలక్ష్మి అనఘాలక్ష్మి అని తెలుసుకున్న వాళ్ళు సాక్షాత్కారం దండం పెట్టాడు, వాళ్ళని అనుగ్రహించాడు. అది ఆయన లీల. అప్పుడు ఏం చేశాడు దత్తుడు, అనఘాలక్ష్మి సమేతులే మొత్తం విశ్వమంతా కూడా ఆక్రమించిన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆ రోజు లీలా విశ్వంభర దత్త అవతారం అది ఇవాళ వచ్చింది. ఒకానొక బుధవారం నాడు జరిగింది. ఒకానొక బుద్ధయుగంలో ఒకానొక బుధవారం నాడు సూర్యోదయ సమయంలో జరిగింది. అందువల్ల ఇవాళ పుష్యశుద్ధ పౌర్ణమి కాబట్టి ఆ రోజు లీలా విశ్వంభరుని పూజ చేసి 9 రకాల ఫలాలు కానీ శక్తి నైవేద్యం పెట్టి గోవుకి గ్రాసం పెట్టి ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టినట్లయితే చాలా బాగుంటుంది, మంచిది అని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పినట్టు విధానం అది. కానీ దానికి తగ్గట్టుగానే మీరు ఇంకా అధికంగా చేశారు. ఇక్కడ ఇప్పుడు నేను చూసా, ఈ పూర్ణాలు జరుగుతున్నప్పుడు దత్తులు వచ్చాడు, నేను చూశాను, అర్థమైందా? అందువల్ల మనస్ఫూర్తిగా ఎవరు చేస్తున్నారు అవన్నీ అనవసరం. ఎవరు చేసినా సరే మనస్ఫూర్తిగా దత్తుల్ని దత్తానుకుంటే చాలు, అందుకు చేరతాడు. ఆయన స్మర్తులుగా పిలిస్తే పలుకుతాడు. ఆ పిలవడము పలకడం పిలిచే అర్హత మనకు ఉండాలి, ఆటోమేటిక్గా ఆయన వచ్చేస్తాడు. ఇక ఈ దత్తుడికి అనేక మంది శిష్యులు, అందులో కార్తవీర్యార్జునుడు ఒక శిష్యుడు. కార్తవీర్యార్జునుడు ఎవరు? ఒకసారి నారదుల వారు వైకుంఠానికి వెళ్ళారు. అక్కడేమో మహావిష్ణువు హాయిగా ఆయన శాతధీరు ఉన్నాడు, అమ్మవారు ఆయన దగ్గర కూర్చుని ఇద్దరు శాతధీరు ఉన్నారు అక్కడ. సుదర్శనము అలాగే శంఖము చక్రము ఇవన్నీ కూడా అక్కడ చుట్టూ పర్యవేక్షించున్నాయి. ఈయన ఏం చేశారు, నారదుల వారు దీనికి ఒక చిన్న లీల చేయాలనిపించింది. ఒక చిన్న లీల అని చేశారా, చిన్న లీల చేద్దాం అనిపించింది. ఆ లీల చేసిన సంకల్పం కూడా నారాయణుడిదే. సుదర్శనం చిన్న మాట ఇలా రావయ్యా అన్నాడు. సుదర్శన చక్రం వచ్చింది. ఏమయ్యా ఎంతమంది రాష్ట్రం చంపుకుంటావు ఈ పాటికి అన్నాడు. ఓ లెక్కే లేదు స్వామి, చెప్పడం ఏమిటి, నేను వెళ్ళి వాడు తలకాయ తీసి వచ్చేస్తూ ఉంటాను అన్నాడు. మరి ఇంతమందిని చంపావు కదా, ఎక్కడన్నా సుదర్శనుడి రాక్షసుని చంపాడు ఒక్కడన్నా చెప్పారా అని అడిగాడు. ఈ రాక్షసుని చంపింది సుదర్శన చక్రము స్వామి కాదని ఎవరన్నా చెప్పారా అన్నాడు. అనగానే ఈయన ఎంతటి వాడైనా కూడా మరి తప్పదు కదా, కొంచెం అహం ఉంటుంది కదా. అయ్యో లేదండి, ఆయన అప్పటి వరకు సోనగా అదేంటి స్వామి అలా అంటారు నారదా, స్వామి చెప్తే కదా నేను చేస్తాను వెళ్ళి. సరేనయ్యా, స్వామి చెప్తే నువ్వు చంపింది నువ్వే కదా, ఆ మాట ఎవరన్నా ఒక్కడి గురించి చెప్పారా? మహావిష్ణు పోనీ ఎక్కడన్నా మా సుదర్శనుడి పని చేసేది చెప్పాడా? అప్పుడు అనిపించి అవును నిజమే, ఇంతమంది రాష్ట్రం నేను చంపాడా, శక్తి నాది, పేరు ఆయనకు వచ్చేస్తాను. అంతా కూడా హరి చంపాడు అంటున్నారు, ఒక్కడో చెప్పలేదు. నిజమే అంటే ఏమైంది, ఇక్కడ అహంకారం వచ్చింది. ఎందుకు నారదుడు రెచ్చగొట్టాడు, దానికి ఒక కారణం. వెంటనే నారద మహావిష్ణువు ఏం చేశాడంటే సుదర్శనాన్ని పెంచి నీకు అహంకారం పెరిగింది, అహం ఉన్న చోట ఇక్కడ నీకు చోట్ల వైకుంఠంలో చూడలేదు. అహం అనగానే తామసగుణం, తామసం ఉన్న చోట సప్తగుణ ప్రధానమైన వైకుంఠంలో ఉండే అవకాశం లేదు కాబట్టి పోయి మానవుడు భగవద్గీత అప్పుడు ఇలా పోతుంది. భగవాన్ ఏమిటంటే లేదు నాయన, నీ వల్ల లోకోపకారం జరగాలి, నువ్వు భూలోకంలో చక్రవర్తి పుడుతుంది కానీ మంచి పేరు ప్రతిష్ట వస్తాయి నీకు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగా సుదర్శనుడు భూమి మీద అవతరించాడు. అవతరించిన ముందు మాహిష్మతి నగరం, మాహిష్మతి బాహుబలి మాహిష్మతి కాదు, నర్మదా నది ఉన్నటువంటి మాహిష్మతి. అంటే నేను మాహిష్మతి ఏదో శివగారి మాట అంటే కదా, ఊపిరి పీల్చుకో అదేం అక్కర్లేదు. ఈ మాహిష్మతి వేరు, నర్మదా నది ఉన్న మాహిష్మతి నగరం అంటాడు.
ఆ నగరంలో కృతవీర్యుడు అనేటువంటి రాజు ఉన్నాడు. ఆయన పేరు కుముద్వతి అనేటువంటి భార్య, ఆమెను శరమాదేవి అని కూడా అంటారు. మీరు సంతానం లేకపోతే ఏదో వ్రతం చేశారు. ఆ వ్రతం చేస్తున్నప్పుడు కృతవీర్యుడు ఏం చేశాడంటే లఘుశంఖకి అంటే బాత్రూమ్కి వెళ్ళి కాళ్ళు సరిగ్గా కడుక్కోకుండా వచ్చాడు. అదే ఆయన చేసిన తప్పు. వచ్చాడు